ఇన్ని రోజులు తాత నువ్వు చాలా మోసం చేస్తున్నావు, పాండవ పక్షపాతం చూపిస్తున్నావు, ఒక్కడు కూడా అందులో చావలేదు, 8 రోజులు మహారథివైన నువ్వు యుద్ధం చేసి, అంటే నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు అని చెప్పాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. వచ్చి సరే నేను యుద్ధం ఏం చేస్తున్నానో పక్కన పెట్టు, రాత్రి 12ంటికి నీ భార్య భానుమతిని నేను ఒక దగ్గర కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాను, అక్కడికొచ్చి ముందు కూర్చోమను, ఆశీర్వదిస్తాను, దీర్ఘ సుమంగళిగా ఉండాలి అన్నాడు. అనేటప్పటికీ సరే అన్నారు అని వెళ్ళిపోయాడు. నేను బతికుంటాగా దీర్ఘ సుమంగళి అంటే, నేను బతికుంటే యుద్ధం గెలిచినట్టే కదా అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. కృష్ణుడికి ఈ విషయం తెలిసి ఆయన యోగమాయని భానుమతి దగ్గరికి పంపించి, మన తాతగారే కదా ఇవాళ రాత్రి ఎందుకు, రేపు పొద్దున వెళ్దాంలే అనే బద్ధకాన్ని అక్కడ కలిగించి ద్రౌపదిని తీసుకొని వెళ్ళి లోపలికి పంపించి, నువ్వు లోపలికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకో అన్నాడు. ద్రౌపది దండం పెట్టంగానే దీర్ఘ సుమంగళి భవ అన్నాడు కళ్ళు మూసుకొని. ఈయన అని కళ్ళు తెరిచేటప్పటికి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా అంటే, నాకు అర్థమైందిలే, నిన్ను తీసుకొచ్చిన ఆ దొంగ ఎక్కడున్నాడో చెప్పు ముందు, ఆయన్ని చూడాలి నేను అని బయటికి వెళ్ళి